సాయిబాబా గారి గుడులను కూల్చివేశారు. ఎందుకు కూల్చివేస్తున్నారు సార్? సాయిబాబా, సాయిబాబా అంటున్నారు కానీ ఆయన అసలైన పేరేంటండి? అఫ్ఘాన్ సాయెబ్ ఫక్రుద్దీన్ బాబా. సాయిబాబా ఏ దేవుడికి పూజ చేశాడు? దేవుళ్ళకి ఎందుకు పూజ చేస్తారండి మీరు కూడా? దేవుడు వేరే దేవుడికి ఎందుకు పూజ చేస్తాడు? ఆయన దేవుడని ఎవరన్నారు? దేవుడనే కదా. ఆయనే చెప్పాడా? సాయిబాబా ఆయనే షిరిడీలో ఉన్నప్పుడు సాయిబాబా దేవుడు కాదు, దేవుడు కాదు అన్నట్ల, గురువు కాదు అనట్లేదు. కానీ ఆయనకు శక్తి ఏ పరంగా వచ్చింది? శక్తి ఏ విధంగా వస్తుంది? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎలా ప్రాక్టీస్ చేస్తాం? ఆ సినిమా రాకముందుకు నిజంగా 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబా అనే వ్యక్తి తెలుసా? ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరికీ లేని దేవాలయము ఆయనకి ఎందుకు కట్టారు? సూర్యుడికి కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అలాంటి రావణుడికి దేవాలయాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి సార్. సాయిబాబా గుడి తప్పేంటంటున్నా? వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు కదా, కర్మఫలమైన ఆయనది కూడా. వాళ్ళని బట్టి ప్రజలు నమ్ముతారు గురుగారు. మీరు అలా ఎందుకు? ఆయనకి ఎందుకు లేవండి మరి ఆలయం? అరే అది ప్రజలు నిర్ణయించాలి, మీరెవరు అంటున్నా? మరి ఆయన కాలజ్ఞానం పెట్టుకుని వినుకుంటా కూర్చుంటా అవి చేసుకోవచ్చు, దాన్ని నమ్మొచ్చు కానీ ఇది నమ్మరా అండి? గొడుగంటారు, మోడర్న్ డ్రెస్లు వేసుకుంటే ఒప్పుకోరు. సమాజం ముందుకెళ్తూ ఆ అమ్మాయిలు మందు తాగితే తట్టుకోరు. సాయిబాబాను పూజిస్తే ఆయన దేవుడు కాదు, భగవంతుడు కాదు, అంతకన్నా ముందు చాలా మంది ఉన్నారంటే అడ్డుపడతారు. ఒక మోస పద్ధతిలో వెళ్తున్నారు అనిపించట్లేదు మీకు? అసలు లేదు. భగవాన్ అంటే హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మన సనాతన హిందూ సాంప్రదాయంలో, హిందూ వేదాలలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. మనం అందరినీ పూజిస్తూ ఉంటాం. గ్రామ దేవతలు ఉన్నారు, మొత్తం 3 దేవతలు అంటూ ఉంటారు. అందరినీ మనం ఏదో ఒక సమయంలో మనసారా పూజిస్తూనే ఉంటారు. అయితే అప్పుడప్పుడు బాబాలుగా పుట్టుకొస్తూ ఉంటారు. కొంతమంది బాబాలనే దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. అందులో సాయిబాబా గారికి అశేషమైనటువంటి భక్తగలం ఉన్నారు. వాళ్ళంతా కూడా సాయిబాబా గారిని ఒక దేవుడిగా పూజిస్తారు. త్రిత్వంను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాయిబాబాల ఒక రూపంలో పుట్టారు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలామంది గతంలో ఒక 4 నెలల గురించి క్రితం మీరు చూసినట్లయితే నార్త్లో చాలా సాయిబాబా మందిరాల విగ్రహాలని గోతంలో చుట్టేసి పాలగొట్టేసి సాయిబాబా దేవుడు కాదంటూ ఒక రకమైనటువంటి విప్లవం వచ్చింది. ఆ తర్వాత షిరిడీలో చాలామంది ముందుకొచ్చి ఇది సాయిబాబా దేవుడు, ఆయన ఇది అని చెప్తున్నారు. అసలు ఏంటి సాయిబాబా దేవుడా కాదా, ఫకీరా, ముస్లిమా, లేకపోతే ఏంటి? ఈ విషయాల గురించి నాకు సందేహాలు చాలా ఉన్నాయి. నేనైతే సాయిబాబా గారి గుడులని కూల్చడానికి 100% వ్యతిరేకం. ఆయన దేవుడా కాదన్నది మాత్రం ఇప్పుడు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ అండి. మహాదేవ. జై సాయిరామ్. మహాదేవ. సాయిబాబా గారి గుడులను కూల్చివేశారు. ఎందుకు కూల్చివేస్తున్నారు సార్? సాయిబాబా, సాయిబాబా అంటున్నారు కానీ ఆయన అసలైన పేరేంటండి? మీరు సాయిబాబా భక్తులు, పైగా సాయి రామ్ అంటున్నారు. అసలు ఆయన పేరేంటి? మాకు తెలిసిన సాయిబాబానండి. ఆయనే అసలైన పేరు భారతదేశంలో జన్మించినప్పుడు రత్నాకర సత్యనారాయణ రాజు. రత్నాకర్ సత్యనారాయణ రాజు. రత్నాకర సత్యనారాయణ రాజు పుట్టి తర్వాత కొద్ది కాలం తర్వాత ఆయన ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు. ఓకే. అలా దేశ సంచలనంలో ఉన్నారు. అప్పుడు ఆయనను మొత్తం చూసుకున్నదల్లా ముస్లిమ్సే. ఓకే. అక్కడ పేరు మార్చుకున్నాడు, రత్నాకర సత్యనారాయణ రాజు కానే కాదు, అఫ్ఘాన్ సాయెబ్ ఫక్రుద్దీన్ బాబా. ఏంటండి? అఫ్ఘాన్ సాయెబ్ ఫక్రుద్దీన్ బాబా. ఓకే. ముస్లిం నేమ్ పెట్టు. అంటే అప్పటి నుంచే కన్వర్షన్స్ ఉన్నాయి. అంటే కన్వర్టెడ్ ముస్లిం. మీకు సాయిబాబా ఎప్పుడు పుట్టాడు? 1870 సంథింగ్. 1838. 1838. చనిపోయింది ఎప్పుడు? మనకి కరెక్ట్గా 37లోనో 1937లోనో ఎప్పుడో. 1918. ఈ క్రతువులో ఆయన షిరిడీకి వచ్చాడు. మీరు అన్నట్టుగా రీసెంట్గా ఒక డెబ్యూట్ జరిగింది ఒక ఛానల్లో.
డెపిట్ జరిగింది. ఉమ్, నాలాగే సనాతన హైందవ ధర్మరక్షలు ఎంతోమంది కూడా అందులో కూర్చున్నారు. నేను ఒకటే ప్రశ్న వేశాను, ఉమ్. సాయిబాబా ఏ దేవుడికి పూజ చేశాడు? దేవుళ్ళకి ఎందుకు పూజ చేస్తారండి మీరు కూడా? ఆదిశంకరాచార్యులు ఆయన కంటే ముందు ఎప్పుడో పుట్టినవాడు. మీరు ఇప్పుడు లే, 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 నన్ను ప్రశ్న అడిగారు, ఉమ్. దేవుడు వేరే దేవుడికి ఎందుకు పూజ చేస్తాడు? ఆయన దేవుడని ఎవరన్నారు? దేవుడనే కదా. ఆయన చెప్పాడా? సాయిబాబా ఆయనే షిరిడీలో ఉన్నప్పుడు నేనే దేవుణ్ణి, ఉమ్. నాకే పూజ చెయ్యి, నాకే గుడి కట్టు. అలా అయితే రాముడు చెప్పలేదు, కృష్ణుడు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మరి సాయిబాబా చెప్పాడు, నేను దేవుణ్ణి కాదు, ఇక్కడ నా గుడి కాదు, కృష్ణుడి గుడి కట్టండి అని ప్రత్యక్షంగా ఆయన నోటిలో నుంచి చెప్పాడు. అదే సార్, మీరు వినండి, నన్ను ఒక ప్రశ్న వినండి, అడిగారు, వినండి. నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఆ, నేను దానికి ఆన్సర్ చెప్తూ ఉన్నా. సాయిబాబా నేనే దేవుడిని అని చెప్పాడా అన్నారు. రాముడు చెప్పాడా? చెప్పలేదు. కృష్ణుడు చెప్పాడా? చెప్పలేదు. మరి వాళ్ళు కూడా అట్లాంటప్పుడు దేవుళ్ళు కాదు. నేను అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నాను. ఈయనే ప్రత్యక్షంగా ఆయన ఏ స్థలంలోనైతే షిరిడీలో ఉన్నాడో అక్కడ నాకు గుడి కాదు, కృష్ణుల వారి గుడి మాత్రమే కట్టించండి అని అన్నారు. ఉమ్. ప్రత్యక్షంగా ఆయనే చనిపోయే ముందు ఇచ్చినటువంటి ఆఖరి మాట, కృష్ణుడి ఆలయం కట్టించండి ఇక్కడ అని అన్నాడు. ఉమ్. దేవుడు కానీ కృష్ణుడు దేవుడు కాదు కదా మరి. వినండి, ఉమ్. మీ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం. వినండి, రత్నాకర సత్యనారాయణ రాజుగా జన్మించిన వ్యక్తి ఆయనకు శక్తి ఏ పరంగా వచ్చింది? ఉమ్. నేను అడిగిన మొదటి ప్రశ్న. అవును, శక్తి ఏ విధంగా వస్తుంది? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎలా ప్రాక్టీస్ చేస్తే? ఎలా అనుకోవచ్చు, ఇప్పుడు దేవుళ్ళు అన్న అందరూ ఎలా ప్రాక్టీస్ చేస్తారో ఎవరికి తెలియదు కదా. రైట్, రేపు మీరు ప్రాక్టీస్ చేయండి, చేస్తే వస్తుందేమో. ఇప్పుడు మీకు కొన్ని శక్తి ట్రై చేయండి, మీరు ఇప్పుడు జాతకాలు చెప్తారు, ట్రై చేయండి. అదే గురుగారు చెప్పేది వినండి. మీరు ఇప్పుడు మీరు వెళ్ళి ఎడిటింగ్ చేయండి, చేయగలరా? లేరు కదా. నేను ఎడిటింగ్ చేస్తా. నేను గ్రాఫిక్స్ చేయండి, చేయగలరా? చేయలేరు, నేను చేస్తా. లేదంటే ఇంకోటి చేయాలా, మీరు చేయలేరు, నేను చేస్తా. మీరు ఎలాగో జాతకాలు కానీ లేదంటే భవిష్యత్తులు కానీ కొన్ని పరిణామాలు మీరు ఎలా ఊహిస్తారు? ప్రాక్టీస్ మీద వస్తాయి అవి. ఆయన కూడా ఏదో ప్రాక్టీస్ చేసి ఉంటారు. సరే, అదే ప్రాక్టీస్ చేశారు. ఉమ్. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆయన దేవుడిని చెప్పలేదే. అరే చాలా మంది చెప్పలేదు కదా. వినండి, అన్నాను. అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటి, భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో నిజంగా షిరిడి సాయి దేవాలయం మీద ఒక సినిమా తీసే అంతవరకు నిజంగానే సాయిబాబా మీద ఎవరికైనా అవగాహన ఉందా? ఉమ్. మీరు రాగానే జై సాయిరామ్ అని అన్నారు. ఉమ్. ఆ సినిమా రాకముందుకు నిజంగా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబా అనే వ్యక్తి తెలుసా? మీకు ఇంకో విషయం కూడా నేను ఇప్పుడు చెప్తా. ఉమ్. కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. నందమూరి తారక రామారావు నెమలి పింఛం పెట్టే వరకు అనేది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. తప్పు ముచ్చట అండి. లేదు. లేదు 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 దీనికి చెప్తాను. అంతకుముందు కృష్ణుడు కృష్ణుడు లేనిదే ఇక్కడ కృష్ణాష్టమి జరుపుకునే వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు? తారక రామారావు జన్మించక ముందు కూడా, అంతకు ముందు కూడా, పూర్వం నుంచి రాజుల కాలంలో నుంచి కృష్ణాష్టమి జరిపిన వారు ఉన్నారా? లేరు. కాకతీయుల కాలంలో కృష్ణాష్టమి అత్యంత అద్భుతంగా చేయించారు. శ్రీకృష్ణ దేవరాయల వారు శ్రీకృష్ణాష్టమి ఘనంగా వైభవంగా చేయించారు. అంటే ఆధారాలు ఉన్నాయా దానికి? ఎందుకు లేవండి? అవునా? మీరు ఒకసారి అక్కడ పరిపాలించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా చెప్తారు. పైకి వెళ్ళాలి గురువు గారు. మీరు పైకి కాదండి, పరిపాలించిన పరిపాలించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఇలా జరిగేదా, నిజంగా జరిగేది ఇక్కడ మాకు. ఆ స్థల పురాణంలో ఉంది మనకు. సీతారాముల వారి కళ్యాణము కేవలం అయోధ్యలోనే ప్రారంభమైంది అనుకుంటున్నారా? అయోధ్య తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వారి యొక్క పరివారం వెళ్ళేసి ప్రారంభం చేశారు. ఎప్పుడది? లవకుశుల వల్ల ప్రారంభమైంది. ఈ లవకుశులు ఎవరు? సీతాదేవి గర్భమున జన్మించిన రాముల వారి యొక్క సంతానం. ప్రపంచం మొత్తం, భారతదేశం ప్రపంచం మొత్తం తిరుగుతూ వినుడు వినుడు రామాయణమే గాదా మనస అనే పాట పాడుతూ నిజంగా అదంతా జరిగింది. మీరు సినిమాలు బాగా చూస్తారు అయితే. మీరు ఇలా అయినా అనొచ్చు, ఎందుకంటే ఇది అప్పుడు పాటలు ఎక్కడ ఉన్నాయి గురువు గారు? మీరు ఒకరు తెలుగులో రాసిన పాట వాళ్ళలా పడారు. సంగీతం ఎలా పుట్టిందండి? సంగీతం పుడతానికి దీనికి ఏంటి సంబంధం గురువు గారు? పాటలు ఎప్పటి నుంచో ఉన్నాయండి. సంగీతము, కర్ణాటక సంగీతము, మనకు ఎన్నో అన్నమాచారుల వారు రాసిన కీర్తనలు, శ్రీరామదాసు గారు రాసిన కీర్తనలు ఎన్ని లేవండి.
సంపూర్వంగా పూర్వం నుంచి రాజుల కాలంలో కూడా సంగీత కృత్యాలు జరిగేది. విన్నారా? సంగీత విద్వాంసులు పూర్వం నుంచి ఉన్నారు. సకల కళా వల్లభులు, సకల కళా పోషకులు ఉన్నారు అప్పుడు. సకల కళ అంటే మీరు ఇందులో వేరే అర్థాలు ఉంటేలే సకల కల్లా అక్కలు కూడా వస్తుంది. విన్నారా? అంటే నేను సంగీత విషయంలో చెప్తున్నాను. సంగీతాది పోషకాల్లో రాజ్యాలు కూడా సంగీత విషయంలో నేను గొప్ప సంగీతుని అని యుద్ధాలు కూడా జరిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి. సరే, సంగీతం గురించి ఎందుకులే, సాయిబాబా గురించి మాట్లాడని చెప్పి. సరే అండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వేదశాస్త్ర పురాణాల్లో మనకు ప్రతి ఒక్క దేవుళ్ళకు మంత్రాలు ఉన్నాయి. సాయిబాబాకు ఉందా? అది పురాతనంగా ఎప్పుడో సంస్కృతంలో, అయినా లేటెస్ట్ కదా దేవుడు. అది ఎట్లా వస్తుందండి? ఈయనకంటే ముందండి శంకరాచార్యుల వారు జన్మించి. శంకరాచార్యుల గారి మంత్రాలు ఉన్నాయా? లేవు. మరి ఇంక ఈయనకెందుకుంటే మరి? కరెక్ట్. శంకరాచార్యుల గారికి మంత్రాలు ఆది శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడికి తిరిగారు చెప్పండి. ఎక్కడికి తిరిగారు? నాకేం తెలియదు సార్, చెప్పండి. భారతదేశం మొత్తము 34 సంవత్సరాల వరకే ఆయన బ్రతికి ఉన్నది. ఈ 34 సంవత్సరాలు భారతదేశం 3 సార్లు నడుచుకుంటా తిరిగి ప్రతి ఒక్కరికి ధర్మాన్ని మన సనాతన హైందవ ధర్మాన్ని రక్షించుకుంటూ ఆయన ఎన్నో విషయాలు బోధించుకుంటూ స్థిరపడ్డారు. వినండి, వాళ్ళ క్రతువులలోనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో శృంగేరి, హంపి, కంచి, హరిద్వార్, కాశీ, ఈ 5 పీఠాలు స్థాపించారు. మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి? ఇంతకు ముందు టీవీ డిబేట్లో కూడా మీరు సేమ్ ప్రశ్న అడిగారు. ఏది? వేరే దేవుళ్ళందరికీ మంత్రాలు ఉన్నాయి, సాయిబాబాకి మంత్రాలు ఎందుకు లేరు? మరి మీరు చెప్పిన శంకరాచార్యులకు మంత్రాలు లేవుగా. మరి శంకరాచార్యులకు మంత్రం ఉన్నట్టు నేను ఆ డబ్బీట్లో చెప్పలేదు. మరి అటువంటిప్పుడు దేవుడు కాదని సాయిబాబాని ప్రూవ్ చేసే ప్రయత్నం మీరు చేశారు కదా. నేను దేవుడు కాదు అని చెప్పలేదు అక్కడ. మీరు వినండి బాగా, ఆ వీడియోలో వినండి. నేను దేవుడు కాదు అనట్లా, భగవంతుడు కాదు అని దేవుడు ఏంటి, భగవంతుడు ఏంటి, అక్కడ అదే చెప్తున్నాను. ఇంకోటి, కొంతమంది గురువారం రోజు ఈయనకు ఉపవాసం చేయడం. అవును, మరి గురువారం రోజు దక్షిణామూర్తి ఉన్నాడే, దత్తాత్రేయుల వారు ఉన్నారే, అదే గురు చరిత్రలో సాయిబాబాను 5వ రూపంలో ఈ మధ్య కాలంలో వచ్చిన పుస్తకం ఉంది. మరి పురాతనమైన పుస్తకం మీరు చూసారా? గురు చరిత్ర చూడలేదు, చూసుంటది. ఓకే, అదే గురు చరిత్రలో చూసిన వారిని ఒక్కసారి అడగండి, ఈ సాయిబాబా విషయం మెన్షన్ చేసి ఉందా లేదా అనేది. ఇప్పుడు రాకపోగా మీరు అన్నారు శంకరాచార్యులు గారు ఇంతమంతో తిరిగారని. అందుకంటే అందులో 3000 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఉన్నాడు. నేను అదే ప్రపంచం మొత్తం తిరిగాడు ఆయన. నేను అదే అడిగాను, ఏంటి బుద్ధుడు ఉన్నాడు, శంకరాచార్యులు గచ్చామి, వినండి మంత్రాలు ఉన్నాయి మరి, వినండి, బుద్ధుడు ఉన్నాడు, శంకరాచార్యుల వారు ఉన్నారు, తర్వాత వివేకానందుడు ఉన్నాడు. వివేకానంద నేను మీరు చూసిన వీడియోలో నేను ఇదే అన్నాను, అడగండి. ఎంతో మంది ఉన్నారు, వీళ్ళందరికీ లేని దేవాలయము ఆయనకి ఎందుకు కట్టారు? బుద్ధుడు వద్దన్నారు. ఎవరు వద్దన్నారు? బుద్ధుడు నన్ను పూజించొద్దన్నాడు. ఎవరికి చెప్పారు? బుద్ధుడు స్టేట్మెంటే అది. ఎవరికి చెప్పారు? ప్రజలందరికీ ఉద్దేశించి. ఏ ప్రజలకి చెప్పారు? అందరికి. ఎప్పుడు ఎవరైతే మరి అదే బుద్ధుడికి చైనాలో మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయే. టెంపుల్స్ ఎందుకున్నాయండి? ఆయన పూజించి వాడికి అది వాళ్ళ తత్వం అంతే. ఇప్పుడు నన్ను పూజించొద్దన్న వ్యక్తి గుడి కడతాం, వాళ్ళ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఇది వాస్తవం. ఇక్కడ సాయిబాబా అనే వ్యక్తి ఎంతో మంది కళ్ళ ముందు వివేకానందుడు ఏం చేశారండి? ఏం చేయలేదు. ఏం చేశారు చెప్పండి? ఏం చేయలేదు. మరి పుస్తకాలలో వివేకానందుడి గురించి జ్ఞానవంతుడు కాబట్టి చెప్పారండి. జ్ఞానవంతుడు అంటే ఆయనకి ఏం శక్తి? ప్రజల్ని రక్షించడానికి ఆయన ఏం శక్తులు ఇవ్వంటారు? లేవు. సరే, రాఘవేంద్ర స్వామి ఏం శక్తులు ఉన్నాయి సార్? రాఘవేంద్ర స్వామిని పూజిస్తారు. రాఘవేంద్ర స్వామికి ఎక్కడ ఉన్నది ఆలయం? రాఘవేంద్ర స్వామికి ఆలయం లేదా? ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. నాకు తెలుసు సార్. గురు అదే రాఘవేంద్ర స్వామి ఆయన అన్నారు కదా, అందరికీ తెలుసండి. ఆయనకు దేవాలయం ఉన్న విషయం అందరికీ తెలుసు. ఎక్కడ? రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ఎక్కడ? మంత్రాలయం అండి. మంత్రాలయం మరి ఉంది కదా. ఒక్క నిమిషం, అక్కడ ఆయనకు కూడా దేవాలయం కట్టించారు. అదే దేవాలయము మొత్తము భారతదేశంలో ఎన్ని ఉన్నాయి తెలియదు. మరి ఆయన కూడా దేవుడే కదండి. అవునండి, దేవుడే.
మరి ఆయన ఎందుకు కట్టియట్లేదు? సూర్యుడికి కొద్దిగా కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అలాంటి రావణుడికి దేవాలయాలు ఉన్నాయి, అందరికి ఉన్నాయి సార్. సాయిబాబా గుడి తప్పేంటి అంటారు? ప్రతి ఒక్క ఊర్లో హనుమంతుడికి కూడా ఆలయాలు ఉన్నాయండి. హనుమంతుడు లేని ఒక్క ఊరు చూపియండి. ఉంటాయి మరి, అదేగా చెప్తున్నా నేను. అదే ఇప్పుడు ఎక్కడో వేరే దాంట్లో కలిసి వచ్చి ఆయనను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం సాయిబా బట్టలు వేసుకొని కూర్చొని ఉన్న వ్యక్తిని మనం ఇప్పుడు దేవుళ్ళలాగా పూజిస్తా అంటే ఎలా అండి? ఇప్పుడు కొంతమంది మదర్ తెరీసా ఉందండి, ఆవిడ ఎక్కడో మదర్ తెరీసా అని ఒక ఆవిడ ఉన్నారు. ఎవరండి ఆమె? మీకు తెలియదా? ఎవరండి అని అడిగాను. ఆవిడ ప్రజలకు సేవ చేసిన ఒక వ్యక్తిగా చూడండి. ఓకే ఓకే. ఆవిడ ఎక్కడో వేరే కంట్రీలో పుట్టింది, అవును, ఇండియాకి వచ్చి సర్వీస్ చేసింది. ఇండియాలో ఆవిడని గొప్పగా చూస్తారా లేదా? ఆమెకు ఆలయం కట్టించారా? మదర్ తెరీసా ఆలయం ఉంది, తెరీసా అని గొప్పగా చూస్తారు. మదర్ తెరీసా అన్నప్పుడు మదర్ తెరీసా అన్నప్పుడు మాతృదేవతగా చూసినప్పుడు ఆమెకి ఎందుకు గుడి కట్టియలేదు అంటూ. మాతృదేవతలందరికీ గుడి కట్టించుకుంటే మీరు మీ అమ్మకి గుడి కట్టారేంటి? ఏంటండి? మీరు మీ తల్లికి గుడి కట్టారే? నేను మా అమ్మకు నేను గుడి కట్టారని చెప్పలేదే. మరి మదర్ తెరీసా బొమ్మలు అక్కడక్కడ కనిపించు. మదర్ తెరీసా అందరు ఫోటోలు పెడుతున్నారు. వినండి, అనాథాశ్రమాలలో ఫోటోలు కూడా పెడుతున్నారే, అదే అనాథాశ్రమం. మదర్ తెరీసా అంటే అనాథలందరినీ ఎంతో మందిని దగ్గరికి తీసి పోషించిన వ్యక్తి. అవును, అవునా? అవును. సరే, అలా అంటున్నప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా. వీళ్ళందరికి కాదండి, ఒక అద్భుతమైనటువంటి సినిమా యాక్టర్కి గుడి ఉంది. ఇది కూడా తెలియదండి మీకు? ఒకరికేం లేదు, తమిళనాడు చాలా మందికి ఉన్నాయి గుళ్ళు. ఒక్కరికే ఉంది తమిళనాడులో. ఫస్ట్ కట్టించింది ఆమెకే, ఖుష్బూ గారికి. అద్భుతమైన దేవాలయంగా కట్టించారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒకరికి దేవాలయం కట్టించారు, ఆమెకు గాజులమ్మ అని పేరు పెట్టారు. అది చాలా అద్భుతమైన దేవాలయంగా ఇక్కడ ప్రసిద్ధి గావించినటువంటి దేవాలయం. అది సాంఘీ టెంపుల్ ఏదో ఉందండి. అది సంగీ టెంపుల్ ఉంది కదా, సాంగినో సంగీ టెంపుల్. గాజులమ్మగా అని ఆమెకు పేరు పెట్టి. వీళ్ళంతా గ్రామ దేవతలు కదా గాజులమ్మ. వీళ్ళే అంటే గాజులమ్మ గ్రామ దేవతలు. కాకపోతే మామూలుగా నాకు తెలిసినంత వరకు ఆమె ఒక హీరోయిన్ ఏదో అంట, ఆమెకు గాజులమ్మ అని పేరు పెట్టి ఆమెకి గుడి కట్టించారన్నట్టుగా కొంతమంది బయట. అది ఎందుకంటే నేను ఇంతవరకు ఆ దేవాలయానికి వెళ్ళలేదండి, నేను చూడలేదు. బయట టాక్. నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదే, ఖుష్బూ దేవాలయం గురించి మాట్లాడలేదే. మాట్లాడిన చూద్దాం. మాట్లాడలేదు కదా వస్తారు, మామూలుగా ఉంటుంది. అదే కదా నేను అంటుంది. నేను మాట్లాడలేదు, పాపం ఎవరు లేరు కాబట్టి మీరు ఎన్నైనా మాట్లాడతారు. నేను అలా అనలేదండి. భారతదేశంలో ఎక్కువగా సాయిబాబాకు ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదు. ఈవెన్ మీకు ఇంకో విషయం చెప్పానా, మీరు మా ఇంటికి రాలేదు, మీ కెమెరామెన్ మా ఇంటికి వచ్చారు. అవును. మీ సిఇఓ గారు మా ఇంటికి వచ్చారు, మీ యాంకర్ గారు మా ఇంటికి వచ్చారు. అవును. నేను ఇంతకన్నా మాట్లాడుతున్నా కదా సాయిబాబా గురించి. మీ కెమెరామెన్ని పిలిచి అసలు నీకేం రైట్స్ ఉన్నది సాయిబాబా గురించి మాట్లాడడానికి ఒక ప్రశ్న వేయమనండి. ఎందుకు మీ ఇంట్లో సాయిబాబా ఉన్నాడు? ఎంత పెద్ద విగ్రహం ఉన్నదో ఒకసారి అడగండి. ఓకే, మీరు కూడా పూజిస్తారు అయితే రోజు ఆయన? నేను చెయ్య. ఎందుకు పూజించరు? మా అమ్మగారు పరమ భక్తురాలు. మరి ఇంకేంటి? మా అమ్మ ఏమనంటే, మీకు ఇంకో విషయం తెలుసా అండి, ఇప్పుడు ఈ వీడియో ఎంతకన్నా రిలీజ్ అవుతుంది అనుకుందాం, ఇది కనుక చూసిందా బ్యాట్ పట్టుకుంటుంది, దొంగ నువ్వు మళ్ళీ సాయిబాబా గురించి మాట్లాడినవా అని వచ్చిన వేసుకుంటా కొడుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా మా అమ్మగారు నాకు ఇంత వయసు వచ్చినా బ్యాట్ పట్టుకుంటుంది, మా దగ్గరకు వస్తుంది. మా నాన్నే నయం, 4 బూతులతో నిజంగా బ్యాట్. లేకపోతే ఇంకోటి ఏం చేస్తుంది, నువ్వు సాయిబాబానంటే తల్లినన్నట్టే గుర్తుపెట్టుకో అని అలా అంటది. అటువంటి భక్తులు ఉన్న సాయిబాబా. వినండి ఇక ఇది కూడా కాలేదు అనుకో, నేను వినలేదు అనుకోండి, స్టవ్ ఆన్ చేస్తుంది, సనాతన్ దాని మీద పెడుతుంది, తీసుకువచ్చి మొత్తేస్తుంది నాకు. పండి అనమాట, 1-2 అయితే. అయ్యో బ్రహ్మాండంగా పడ్డదండి. ఎప్పుడు కాదు, గత 10 సంవత్సరాల క్రితం మంచిగా సాయిబాబా తిట్టినందుకు జరిగింటే కాల్చిన నా సాయిబాబా నాకు కనిపించేశాడు. అప్పటి నుంచి మీరు సాయిబాబాని పాపం ఏమనుకుంటా లోపల మా అమ్మ అడిగినందుకే ఇంత పెద్ద విగ్రహం అండి, పాలరా ఇది ఇంత ఉంటది. అవునా కదా? ఒకసారి మీ కెమెరామెన్ అడగండి, చూసాడా చూడలేదా అడగండి. విన్నారా? మీకు ఇంకో విషయం చెప్పమంటారా? నేను చెప్పను, మీకు జస్ట్ నార్మల్గా వినిపిస్తా, వినండి. ఏం చెప్తారు వినండి. చూడండి, మా అమ్మగారు. చెప్పరా నాన్న, ఏం చేస్తున్నావే? నేనా
మా నాన్నకు అన్నం పట్టిస్తున్నా. చెప్పు. అనవాడిస్తున్నావా? ఇంతకు నా మీద కోపం తగ్గిందా తగ్గలేదా? అది తగ్గలేదు కానీ నువ్వు ఎందుకే? వచ్చి నాకు సారీ చెప్పే వరకు నాకు తగ్గదు. ఎందుకమ్మా? ఇంకోసారి సాయిబాబా గురించి నేను మాట్లాడను అని. నేను ఆయన తప్పు అనలేదు కదమ్మా. అవన్నీ నాకు తెలియదు నిశాంత్. ఇప్పుడు కూడా తప్పుగానే మాట్లాడుతున్నారమ్మా. ఇంటర్వ్యూలో ఉన్నాం. ఇప్పుడు కూడా సాయిబాబా గారి గురించి దేవుడు కాదు ఆయననే వాదిస్తూ ఉన్నారు నాతోటి. అమ్మ నమ్ముతావా అనే ఇది? నమ్ముతావా ఇది? ఏమో నమ్మొచ్చో లేదో నాకు తెలియదు. వీడియో చూసినాక చెప్తా నమ్మొచ్చా లేదా అనేది. విన్నావా అమ్మా? ఎందుకమ్మా అంత కోపం కొడుకు మీద? మీరు పుట్టక ముందు నుంచి నాకు ఆయన నేను ఆరాధిస్తున్నా. అర్థమైందా? ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సాయి అంటే నాకు ఆ ప్రాబ్లం తీర్చేటోడు. నువ్వు నమ్ము నమ్మకు. అర్థమైందా? పెట్టే ఫోన్ పెట్టి. అద్భుతంగా చెప్పారు. ఇటువంటి తల్లులు ఉండడానికి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది పిలిస్తే పలికే దైవం. ఆయన మరణించిన తర్వాత కూడా సమాధిలో నుంచి సమాధానం చెప్పిన, సమస్యలు తీర్చిన వ్యక్తిగా సాయిబాబా చెప్తూ ఉంటారు. సజీవంగా ఆయన సమాధి అయినప్పటికీ. కానీ గురువుగారు ఇప్పటికి కూడా ఏమంటారు? సాయిబాబా దేవుడు కాదు భగవంతుడు అంటారా? భగవంతుడు దేవుడు కాదు అన్నట్ల, గురువు కాదు అనట్లేదు. కానీ ఈయనకంటే ముందు కూడా ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళతో సమానంగా పూజింప. కర్మఫలం గురువు గారు మీరు నమ్ముతారు కదా, ఎవరు చేసిన కర్మాలను బట్టి వాళ్ళకి కర్మఫలం ఎవరికి లేదండి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు కదా, కర్మఫలమేనా ఆయనది కూడా? వాళ్ళని బట్టి ప్రజలు నమ్ముతారు గురువు గారు. మీరు ఎందుకు ఆయనకి ఎందుకు లేవండి మరి ఆలయం? అరే అది ప్రజలు నిర్ణయించాలి, మీరెవరు అంటున్నా? మరి ఆయన కాలజ్ఞానం పెట్టుకుని వినుకుంటా కూర్చుంటా అవి చేసుకోవచ్చు, దాన్ని నమ్మొచ్చు. కానీ ఇది నమ్మరా అండి? ఎందుకు సార్ కాలజ్ఞానం నమ్ముతావు, సాయిబాబాని నమ్ముతారు, అందరు నమ్ముతారు? లేదండి. మీ అమ్మగారు మెసేజ్ పెట్టారంటే అయిపోయావు ఇంటికి రాని లోకల్ పడ్డ రెడీ చేస్తా. సో ఓవరాల్గా ఇప్పుడు సమాజంలో చాలా మంది సాయిబాబాని పూజించే భక్తులు ఉన్నారు. మీకు దీనికి ఇందులో నేను ఒక్కటే క్లియర్గా చెప్పేది ఏంటి అని అంటే, నా సనాతన ధర్మం అనేది ఒకటి గొడుగు లాంటిది. ఇందులో ఎవరు ఎలాంటి వ్యక్తులు వచ్చినా పూజించడం ఒక హైందవుడిగా నా ధర్మం. అంతేగాని మోడర్న్ డ్రెస్లు వేసుకున్నామని పూజించారు, అంతే కదా? సరే కానీ మీ ఇష్టం, మీరు ఏమైనా చెప్తారు. సనాతన ధర్మం గొడుగంటారు, మోడర్న్ డ్రెస్లు వేసుకుంటే ఒప్పుకోరు. సమాజం ముందుకెళ్తూ అమ్మాయిలు మందు తాగితే తట్టుకోరు. సాయిబాబాని పూజిస్తే ఆయన దేవుడు కాదు భగవంతుడు కాదు, అంతకన్నా ముందు చాలా మంది ఉన్నారని అడ్డుపడతారు. ఒక మోస పద్ధతిలో వెళ్తున్నారు అనిపించట్లేదు మీకు? లేదండి, అస్సలు లేదు. నేను ఆ పద్ధతిలో వెళ్ళను. విన్నారా? ఎందుకు అనంటే ధర్మంగా బ్రతుకుతా, ధర్మంగా జీవిస్తా. ధర్మంగానే సాయిబాబా గారు కూడా దేవుడు కాదని అయితే చెప్పట్లేదు, భగవంతుడు కాదని చెప్పట్లేదు, గురువు కాదని చెప్పట్లేదు. ఇవన్నీ కరెక్టే అని చెప్తున్నారు గురువు గారు కూడా. కాబట్టి ఎవరి నమ్మకాలు వాలి, ఎవరి ఆలోచనలు వాలి, ఎవరి పూజలు వారి, ఎవరి దేవుడు వారు. మీ నమ్మకాలను బట్టి మీరు ముందుకెళ్ళండి. ఎవరో ఏదో అన్నారని నొచ్చుకోకండి, ఫైట్లు చేయకండి. ఇక్కడ దేవుళ్ళు అంతే, అందరూ మహానుభావులే. గురువుగారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. మీ అమ్మగారు ఫోన్ అయితే నాకు చాలా ధైర్యం ఇచ్చింది ఈ వీడియో చేసినప్పుడు. అమ్మగారు మీకు నమస్తే, సెల్యూట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచిని మీకు పంచాలనేదే మా ఉద్దేశం, మీరు గ్రహించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.